తెరుచుకున్న జగన్నాథుడి రత్న భాండాగారం. దేశంలో ఇవాళ రత్న భాండాగారం. ఈ దేశం మీద దండయాత్ర చేసినటువంటి గజనీలు, మహమ్మదులు, గోరీలు, లేకపోతే వాడవాడు అక్బర్లు, బీర్బర్లు, లేకపోతే ఇంకోటి వాడి పేర్లు ఏంటి అని ఉండని, వాడు టిప్పు సుల్తాన్ కావచ్చు, ఇంకెవడైనా కావచ్చు. ఎందుకు వచ్చిరంటే ఇట్లా వందల వేలాది కోట్ల రూపాయల సొమ్మును దోచుకున్నటువంటి వాడు ఈ దేశంలో సోమనాథ్ నుంచి, అక్కడ నుంచి ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి ఆ గాంధార దేశం నుంచి కింద ఉన్నటువంటి కన్యాకుమారి దాకా, లంక దాకా ఈ దేశంలో ఉన్నటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ దేశాన్ని విశ్వ గురువుగా నిలిపినటువంటి దేవాలయం మీద దాడి చేసి స్వర్ణాభరణాలను, వజ్ర వైడూర్యాలను, వేలాది లక్షలాది కోట్లు ఈ దేశం మీద దోచుకోబడినటువంటి ఈ దేశం మీద, ఈ గుళ్ళ మీద ఎవడు దాడి చేసిండు? ఈ గుడుల మీద ఎవడు దాడి చేసిండు, ఎవడు మతాధీకరణ చేసిండు, ఎవడు మత మార్పులు చేసిండో వాళ్ళందరికీ వర్తిస్తుంది. కాపాడుకోవాల్సిందే. ఇప్పటికీ ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా దేవ ఆదాయ శాఖలు పెట్టి, దేవాలయాల ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్నంతా ఖజానాలకు పెట్టి, మత మార్పిడి ముఠాలకేమో డబ్బులు ఉచితంగా ఇచ్చి, వాడి హజ్ యాత్రకు, వాడి జెరూసలం యాత్రకేమో దేవాదాయ శాఖ ద్వారా వచ్చినటువంటి నిధులన్నింటినీ ఖజానాలో పంపి, ఆ ఖజానా ద్వారా ఈ మతాన్ని తిట్టేటువంటి వాడికి డబ్బులు పంచుతున్నటువంటి అతి దైన్యమైనటువంటి పరిస్థితి. ఈ దేశంలో హిందువులకు స్వేచ్ఛ లేదా, బతుకుతలేరా అంటే ఈ హిందువుల పైన దాడి ఎంత దారుణంగా జరుగుతుందో అనేటువంటిది చూడాలి. ఇట్లాంటి కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలను దోచుకుపోయారు. ఆ దోచుకుపోయినటువంటి సంపద చేస్తే ఇవాళ 1 కోటి కోట్ల రూపాయలు ఉంటుండవచ్చు, బహుశా 1 కోటి కోట్ల రూపాయలు ఉంటుండవచ్చు, కోట్ల రూపాయలు ఉంటుండవచ్చు. అంతటి విలువైనటువంటి సంపదను, ఏది స్థిరమైనటువంటి సంపదను కానీ, బంగారం లాంటి ఇట్లాంటి సంపదను, జ్ఞాన సంపదను దోచుకొని తగలబెట్టినటువంటి సందర్భాలను కూడా మనం చూసినాం. అది ఈ పూరి జగన్నాథుడి రత్న భండాగారంలో ఎంత విలువైనది, ఎవరు దోచుకుంటూ పక్కన పెడదాం. చరిత్రను గుర్తించుకొని, ఇగో మన పైన దాడి జరిగినటువంటి వాళ్ళు, దాడి చేసినటువంటి వాళ్ళను గుర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. భారతదేశంలో ఈ దేవాలయాల ద్వారా జరిగినటువంటి అభివృద్ధి, విశ్వగురువుగా 1000 సంవత్సరాల క్రితం ప్రపంచ దేశాలన్నిటికీ 36% జీడిపి ఉన్నటువంటి భారతదేశం ఎందుకు నాశనమైందో ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రపంచ దేశాలకి ఏ చరిత్ర లేనప్పుడు, ఏ నాగరికత లేనప్పుడు భారతదేశంలో 1000 ఏళ్ల క్రితం, 7000 ఏళ్ల క్రితం, 5000 ఏళ్ల క్రితము వజ్ర వైడూర్యాలను, రసాయనాలను కనిపెట్టినటువంటి ఘనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి దాన్ని మనం ఒకసారి చూద్దాము, దాన్ని పరీక్షించుకుందాం అనేటువంటి విషయాన్ని చెప్తాం. కమల సారథ్యం ఎవరికో? రాష్ట్ర బీజేపీలో కొనసాగుతున్న సస్పెన్స్ త్వరలోన సభ్యత్వ నమోదు తర్వాతన కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడయ్యారు. అప్పుడున్నటువంటి రక్షణ పరిస్థితుల్లో కిషన్ రెడ్డి గారికి అధ్యక్ష పదవి ఇచ్చారు. బీజేపీలో ఒక రూల్ ఉన్నది, అయితే కేంద్రంలో మంత్రి పదవి ఉండాలి, లేదంటే రాష్ట్రంలో అధ్యక్ష పదవుల్లో, ముఖ్యమైనటువంటి పదవుల్లో పొందాలి. 2 పదవులు ఉండడానికి లేదు. 5-6 నెలలు తాత్కాలికమైనటువంటిది ఉండొచ్చు. కానీ జేపీ నడ్డా గారు ఇప్పుడు మంత్రి అయ్యారు, ఇంకో 5-6 నెలలు ఆయన ఇస్తే డిసెంబర్ దాకా ఇస్తుండొచ్చు. తెలంగాణలో వాళ్ళ ఆలోచన ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేవు, 5 ఏళ్ల తర్వాత ఎన్నికలుగా అంటున్నారు. అంటే మళ్ళా దూపైనప్పుడు మేము బాయి తవ్వుకుంటాం, అప్పుడే మేము దీనికోసం ఆలోచిస్తాం తప్పితే 5 ఏళ్ళు అంచెలంచెలుగా ఎదుగుతామనేటువంటి మాట లేదా? కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా బాధ్యతలు వహించాలి, ఆయన బాధ్యతలు చూసుకోవాలి. మళ్ళీ ఆయన జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్రానికి ఇన్ఛార్జిగా కూడా ఉన్నాడు ఎన్నికలకి. మళ్ళీ ఆయన జమ్మూ కాశ్మీర్ లో తిరగాలి, అక్కడ ఉన్నటువంటి వ్యవహారాలు చక్కబెట్టాలి. ఆయన కొనేటువంటి వ్యవహారాలు, ఆయన నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి. మరి తెలంగాణ భారతీయ జనతా పార్టీ అట్లా అనాథగా వదిలేస్తారా? అంటే కిషన్ రెడ్డి గారికి సామర్థ్యం లేదా, ఇన్ని చేస్తారా అనేటువంటిది పక్కన పెట్టండి. ఒక్కరి మీద అంత భారం ఎందుకు? ఆయన కేంద్ర మంత్రిగా తెలంగాణ మొత్తం తిరుగుతాడు, తెలంగాణలో ఆయన చేసే పని చేస్తాడు, ప్యారల్గా ఇంకొక పని చేసుకోవచ్చు ఫ్రీగా. కానీ పార్టీ అంటే వాళ్ళ ఆలోచన విధానము ఇప్పుడు కాదు కదా, ఇంకో 5 ఏళ్ళు ఉంది కదా, రేపు పొద్దుగాల 2 ఏళ్లకు ప్రభుత్వం కాంగ్రెస్ పడిపోతుండవచ్చు, రేపు పొద్దుగాల ఇంకేదైనా జరుగుతుండవచ్చు. పడిపోవాలని కోరుకోవట్లేదు, 5 ఏళ్ళు ఉండాలి, 5 ఏళ్ళ తర్వాత ఎన్నికలు జరగాలి. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కదా, అన్నిటికీ సిద్ధం ఉండాలి కదా. రేపు పొద్దుగా ఉప ఎన్నికలు రావచ్చు, ఉప ఎన్నికలు వస్తే అప్పటికి ఎవరు పోవాలి, ఎవరు చర్యలు తీసుకోవాలి, ఎవరు ఉండాలి, ఎవరు చర్చలు చేయాలి, ఎవరు దానికోసం ఆలోచించాలి. ఈ సభ్యత్వ నమోదును కేంద్ర మంత్రిగా ఉండి 6 నెలల పాటు ఆయన సమీక్ష చేయగలుగుతాడా?
మళ్ళీ ఎన్నికల సందర్భంలో దూపైనప్పుడు బావి దోవుకుంటాం అప్పటికప్పుకున్నటువంటి ఆలోచన తప్ప 5 ఏళ్ల పాటు ప్రతి 6 నెలలకు ఒక లక్ష్యం విధించుకొని వచ్చేసారి మేము అన్ని ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే 5 ఏళ్ల తర్వాత మంచి అభ్యర్థి మంచి నాయకుడు రావడం కాదు. ఇప్పుడు ఘనమైనటువంటి నాయకత్వంలో 5 ఏళ్ల పాటు కృషి చేస్తే గానీ అధికారంలోకి రాదు. కనీసం నువ్వు బేస్మెంట్ వేసుకోవాలి కదా. 119 నియోజకవర్గాల్లో 65-70 నియోజకవర్గాల్లో నువ్వు బేస్ నిర్మించుకోవాలంటే ఇప్పటి నుంచి నువ్వు పని చేయాలి, ఇప్పటి నుంచి పోరాటం చేయాలి, ఇప్పటి నుంచి అక్కడ క్యాడర్ నిర్మించుకోవాలి. కానీ మేము అప్పుడెప్పుడో చూస్తాం, ఎన్నికల సందర్భంలో ఆ పార్టీలో 5గురిని ఈ పార్టీలో 5గురిని పిలుస్తాం, మనకి టికెట్లు ఇస్తాం, మనకి పైసలు ఇస్తాం, వాడు తెల్లారి చెలో వెళ్ళిపోతాడు. మళ్ళా 5 ఏళ్లకు మళ్ళా మన దగ్గర అభ్యర్థులు లేరు కదా, పక్క పార్టీని తీసుకొస్తాం, ఈ పార్టీని తీసుకొస్తాం. కానీ ఉన్న పార్టీలో 70 మందిని 120 మందిలో 70-80 మందిని మన పార్టీ వాళ్ళనే మనం నిర్మించుకుంటాం. వాళ్ళకే శక్తి సామర్థ్యాలను ఇస్తాం. వాళ్ళకే ఇప్పుడు నిన్ననే ఇచ్చారు 117 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందంట బీజేపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో. 117 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మీరు గెలిచింది 8 సీట్లు. మజిలిస్ ఆయనే 7 సీట్ల మీద పైసలు ఖర్చు పెట్టుకుని 7 సీట్లు గెలిచాడు. మీరు 119 మీద పెట్టి ఏం రాకుండా పోయింది కదా. మరి కనీసం 50-40 స్థానాల మీద 117 కోట్లు ఖర్చు పెడితే అక్కడనే గెలిచేటోళ్ళు కదా. ఏం లాభం? ఇగో ఇది జరుగుతున్నటువంటిది. మరి అప్పటికప్పుడు ఆలోచన చేసే బదులు 5 ఏళ్ల పాటు ఒక ఘనమైనటువంటి నాయకుడిని, సామర్థ్యం ఉన్నటువంటి నాయకుడి చేతిలో ఇచ్చేసి మేము వచ్చే 5 ఏళ్ల నాటికి మధ్యలో ఏదైనా జరిగి ఉప ఎన్నికలు వచ్చిన గతంలో దుబ్బాక ఇట్లాంటి ఉప ఎన్నికలు, మళ్ళా స్థానిక సంస్థల ఎన్నికలు కదా మీకు ముఖ్యమైనది. రేపు అసెంబ్లీ ఎన్నికలు గెలవాలంటే స్థానిక సంస్థలు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపాలిటీలు గెలిస్తే కదా అక్కడ నాయకులు తయారై రేపు పొద్దుగాల ఎమ్మెల్యేలను గెలిపించేది. ప్రతి గ్రామంలో మీకు సర్పంచో లేకపోతే ఉప సర్పంచో, వార్డు మెంబర్లో, ఎంపీటీసో, లేదా మండలంలో జెడ్పీటీసో, ఎంపీకో, మున్సిపాలిటీలో అయితే కౌన్సిలర్లో, వార్డు మెంబర్లో మొత్తం మున్సిపాలిటీ గెలవకపోవచ్చు, కానీ పలానా ఏరియాలో ఒక 50% మీరు గెలిచినా రేపు పొద్దుగాల మీకు వస్తుంది కదా. వాళ్ళని గెలిపించుకోవాలి కదా. అది కదా కావాల్సింది. నల్గొండలో, ఖమ్మంలో, వరంగల్ లాంటి ఏరియాలో మీకు అంత జీరో లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఓట్ల శాతం కూడా మొత్తం వాడు 7-8% కంటే ఎక్కువ రాలేదు. మొత్తం మీకు 17% వస్తుండొచ్చు, 14% అంతా రాష్ట్రం అంతా కలిపితే వస్తుండొచ్చు. కానీ ఆ 15-20 సెగ్మెంట్లనే వచ్చింది. మిగిలినటువంటి ఖమ్మంలో 10 స్థానాలు, వరంగల్లో 10 స్థానాలు, నల్గొండలో 10 స్థానాల్లో ఈ పరిస్థితి ఏంది? 2000, 3000 వచ్చినటువంటి వాటి దగ్గరలో రేపు పొద్దుగాల నాయకత్వాన్ని నిర్మించుకొని అందులోనే ఒక ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థిని, ఒక నాయకుడిని తయారు చేసుకోవాలంటే ఇప్పటి నుంచి కదా మీరు మొదలు పెట్టాల్సింది. ఒకేసారి 10వ తరగతి పరీక్షలు రాయలేదు కదా. 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి అన్ని రాస్తే కదా 10వ తరగతి పరీక్షలు రాసేది. 2 స్థానాలతో మొదలు పెట్టే కదా 303 స్థానాలకు పోయింది. మళ్ళా అప్పటికప్పుడు ఏదో చేసుకొని చేస్తామంటే ఎట్లా? అట్లా అది ఎవరికైతే దొంగలకు సద్దులు కట్టేటువంటిది ఏదో మోటు సామెత ఉంటుంది చూసిరా, ఊరికి వేయడానికి సర్ది కట్టే తీసిపెట్టి ఏదో బయలు వేయడానికి సర్ది కట్టినట్టుంటది పరిస్థితి. అప్పటికప్పుడు వచ్చి దాన్ని ఏదో చేస్తామనేటువంటి ప్రయత్నం చెప్తా. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అంశం కావచ్చు.